అక్కినేని ఫ్యాన్స్ అంతా నాగార్జున 100వ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది డైరెక్టర్ల వద్ద కథలు విన్న నాగార్జున ప్రస్తుతం కూలీ కుబేరా చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా నాగార్జునకు శైలేష్ కులను ఒక స్టోరీ చెప్పినట్టు సమాచారం. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ క్రైమ్ మాస్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి దసరా అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. క్రైమ్ జానర్ లో తనదైన ముద్ర చూపించిన దర్శకుడు శైలేష్ కొలను హిట్ 1 తక్కువ బడ్జెట్ తో విజయం సాధించి హిట్ 2 కి అడవిశేష్ లాంటి క్రేజీ హీరో తోడై ఇప్పుడు హిట్ 3 కి ఏకంగా నానినే హీరోగా మారేదాకా దీని రేంజ్ అంతకంత పెరుగుతూ పోయింది. శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో త్వరలోనే వీళ్ళందరినీ కలిపేలా అవెంజర్స్ తరహా మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు శైలేష్ కొలను. అయితే దీనికి చాలా టైం పడుతుంది కాబట్టి ఈలోగా వేరే ప్రాజెక్ట్ ని ఓకే చేసుకునే పనిలో పడ్డాడు. ప్రస్తుతం నాని, శ్రీనిధి శెట్టి ప్రమోషన్లలో బిజీగా ఉండగా శైలేష్ హిట్ 3 చివరి దశ పనులు ఫైనల్ కరెక్షన్ లో మునిగి తేలుతున్నాడు. ఇప్పుడు నాగార్జున 100 చిత్రం కోసం కథను సిద్ధం చేశాడట. శైలేష్ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ వర్షన్ డెవలప్ చేసుకుని రమ్మని అడిగారట. సీనియర్ స్టార్లను హ్యాండిల్ చేయడంలో తడబడిన శైలేష్ కొలను వెంకటేష్ కు సైంధవ రూపంలో ఫ్లాప్ ఇచ్చాడు. అందుకే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి హిట్ 3 సక్సెస్ చాలా కీలకం. హిట్ 3 ఫలితం కూడా నాగ్ కాంబో కార్యరూపం దాల్చడానికి దోహదం చేయవచ్చు. నా సమీరంగా తర్వాత నాగార్జున దర్శనం జరగలేదు. ఈ ఏడాది 2 సార్లు కనిపించబోతున్నప్పటికీ అవి స్పెషల్ రోల్స్ కావడంతో సోలోగా నాగ్ ని చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. శైలేష్ ఆయనకు చెప్పిన కథ క్రైమ్ జనరేటర్. బీహార్ లో సంచలనం సృష్టించిన ఒక హత్య చుట్టూ పవర్ఫుల్ స్టోరీ రాసుకున్నారని తెలిసింది. కేవలం ఇన్వెస్టిగేషన్ కోణంలోనే కాకుండా పొలిటికల్ సోషల్ ఇష్యూస్ ని టచ్ చేయబోతున్నారని తెలిసింది. నా సామిరంగా సినిమాతో సక్సెస్ అందుకున్న నాగార్జున ఇక మీదట ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో వస్తాయని ఫ్యాన్స్ కు చెప్పాడు. కానీ ఈ సంక్రాంతికి మిస్ అయ్యాడు. నెక్స్ట్ సంక్రాంతికి అయినా వస్తాడా లేదా అన్న క్లారిటీ లేదు. నా సామిరంగా తర్వాత ఇంతవరకు ఏ కథను ఓకే చేయలేదు. నాగార్జున నెక్స్ట్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. కథల విషయంలో నాగార్జున ఫోకస్ తో ఉన్నారని టాక్. మరి నెక్స్ట్ సినిమా భారీ టార్గెట్ పెట్టుకున్న మన కింగ్ ఎలాంటి కథను పిక్ చేసుకుంటారనేది చూడాలి. హిట్ ఇచ్చినా కూడా డైరెక్టర్ ని నమ్మకపోతే ఎలా అనుకుంటూ కొందరు అనుకుంటుంటే మరికొందరు ఈసారి నాగార్జున ప్లాన్ ఒక రేంజ్ లో ఉందని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ వెయిటింగ్ ఫ్యాన్స్ కి డబుల్ అంచనాలు ఏర్పరిచేలా చేస్తున్నారు. మరి నాగార్జున 100 చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గడ్డ సింబల్ ని గట్టిగా నొక్కండి.